హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. మన నాడిని చూసే మనకు రాబోయే కాలంలో జబ్బులు ఎలా ఉంటాయి అండ్ ఆ జబ్బుల్ని ఇప్పుడే ప్రిడిక్ట్ చేసి జాగ్రత్తలను తీసుకోవచ్చు అని చెప్పే ఒక పర్సన్ పర్టికులర్గా ఉన్నారు. అండ్ ఆ పర్సన్ ఏంటంటే డాక్టర్గా, కానీ గత కొన్ని సంవత్సరాలుగా కూడా అని కాదు, కొన్ని జనరేషన్స్గా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారనమాట. అండ్ ఆయుర్వేద పరంగా కూడా సో ఆయన ఇస్తున్న ఆయుర్వేద ట్రీట్మెంట్ ద్వారా కూడా హెచ్ఐవి కూడా పాజిటివ్ని నెగిటివ్గా కన్వర్ట్ చేశారు అని చెప్పేసి ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు. మరి ప్రపంచంలో ఇంతమంది సైంటిస్టులు ఉన్నారు అండ్ వేరే వేరే ఎంతో ఎక్స్పర్ట్స్ ఉన్నా కానీ వాళ్ళ వల్ల కానిది అండ్ ఆయుర్వేదం వల్ల అయింది అని చెప్పేసి ఆయన క్లెయిమ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? అండ్ ఈ నాడిని చూసే మనలో రాబోయే అసలు వ్యాధులు ఏంటో కూడా చెప్పేస్తున్నారంటే అది వింటుంటేనే మిరాకిల్గా అనిపిస్తుంది కదా. మరి ఆ పర్సన్ ఎవరో కాదు, మరి కనిగిరి నుంచి వచ్చిన కరుణానిధి గారు. మరి ఆయనతో మాట్లాడదాం. ఆయన చెప్తున్న మాటలు ఎంతవరకు నిజం అనే దాని గురించి కూడా అడిగి తెలుసుకుందాం. కరుణానిధి గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఆఫ్టర్ కరోనా కొన్ని మనం చూస్తూ ఉన్నాము. సడన్గా డాన్స్లు వేస్తూ ఉంటే పడిపోతున్నారు, జిమ్లో ఏదైనా వర్కౌట్ చేస్తూ ఉంటే పడిపోతున్నారు. సడన్గా ఆల్ ఆఫ్ సడన్ పక్కనే హ్యాపీగా నవ్వుకుంటున్నారంటే ఆ మినిట్లో అయిపోతున్నారు. ఏంటిది? దీనికి వెనకాల ఉన్న కారణాలు ఇప్పుడు నేను చెప్పాను సార్ మీకు, అంటే మీరు అర్థం చేసుకోలేకపోయారేమో. అతను ఎగురుతూ ఎగురుతూ సడన్ గా అప్పుడు పడిపోవడం కాదు, అతనికి 2-3 సంవత్సరాల నుంచి హెచ్చరికలు ఇస్తుండేది గుండె. ఓకే, ముందుగానే సెన్స్ అనేది ఇస్తూ ఉంటుంది. నుంచి వస్తుంది, ఆయాసం వస్తుండేది, శ్వాస పిలుస్తుండే ఇబ్బంది, మెట్లెక్కుతూనే అబ్బా అని ఎగశ్వాస వస్తుండేది, అప్పుడప్పుడు కళ్ళు ఇటు తిరుగుతుంటాయి. ఎన్ని అత్యంత సాధారణంగా వదిలేస్తుంటాడు, లెక్క చేయడు మనిషి. మనిషి చేసేటువంటి గొప్ప మూర్ఖమైన పని ఏంటంటే తన శరీరం తను ఇచ్చేటువంటి ఆజ్ఞలను కూడా సంజ్ఞలను కూడా తెలుసుకోలేకపోతున్నాడు. అంత మూర్ఖంగా తయారవుతున్నారు కొంతమంది. అందరిని అనకూడదు మానవులు, కొంతమంది అయితే మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. అదే ముందులే నొప్పి వస్తుంది, ₹1 ఏదో నొప్పి టాబ్లెట్ వేసుకొని ఈ పూటగా అయిపోయింది అనుకుంటున్నారు. అదే ఒక పెద్ద తప్పు అయిపోయి ఏదో ఒక రోజు అది బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. ఓకే, అదైతే సడన్ డెత్స్ ఏం కాదు, సెన్స్ అనేది ఉంటుంది, ఎప్పటికి రాదు. మీరు ఒక కొత్త మొబైల్ కొన్నారు, అది వెంటనే ఎప్పటికి రిపేర్ రాదు. షోరూమ్ నుంచి తెచ్చిన కారు ఎప్పటికి రిపేర్ రాదు. దాన్ని మీరు తిప్పుతూ ఉంటారు, ఒక 100 కిలోమీటర్లు, 1000, 50,000 సర్వీసింగ్ చేపిరా అని చెబుతూ ఉంటుంది, మీరు చేపిరు. ఒకే ఒక రోజు ఏదో ఒక రోజు డామ్ బరస్ట్ అయిపోతుంది, పోతుంది. అదే వస్తువు ఎలానో మానవ శరీరం కూడా అంతే. మానవ శరీరంలో ఉన్న ప్రతి అవయవం మనకు హెచ్చరికలు ఇస్తుంది. మన చెమటే మనకు పెద్ద హెచ్చరిక. కొంతమంది చెమట భయంకరమైన దుర్వాసన వస్తుంటుంది, వాళ్ళు చాలా సంతోషంగా పీల్చుకుంటుంటారు. దాని గురించి అస్సలు లెక్క కూడా చేయరు, చెమటే కదా వాసనే కదా అనుకుంటారు. దుర్వాసన గల చెమట వస్తుందంటే వాడికి త్వరలో గుండె జబ్బులు రావడానికి సిద్ధంగా ఉందని అర్థం, గుర్తుపెట్టుకోండి. దుర్వాసన గల చెమట వస్తుందంటే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతున్నాయి శరీరంలో, రక్తం చిక్కబడుతుంది, గుండె వ్యాధులు ప్రారంభమయ్యాయని హెచ్చరిక జారీ చేస్తుంది. దాన్ని మనం గమనించాం. చెవులో గుబులు తీస్తుంటారు, 30 వచ్చింది కొంతమందికి. అదే ముందులే అని సింపుల్గా వదిలేస్తాం. అత్యంత ప్రమాదకరం, శరీరానికి కండరాలకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని అర్థం. తర్వాత అప్పుడప్పుడు చెవులో గుర్రుని సౌండ్ వినపడుతుంటుంది, అది ఏముంది చిన్న సమస్య కదా అనుకుంటాం. అది ఒక భవిష్యత్తులో దీర్ఘకాలిక మెదడు సమస్యగా మారే అవకాశాలు ఉంటాయి. చిన్న సమస్యలే మనం చాలా చీప్గా తీసుకుంటాం. మూత్రమే కదా రంగు మారింది కదా అనుకుంటాం, ఆ మూత్రం మీ కిడ్నీలు దెబ్బతీస్తుంది అనే విషయం మీకు ఒక హెచ్చరిక, కానీ మనం పట్టించుకోం. ఒక మూత్రం రంగు మారుతుందంటే ఆ ఎఫెక్ట్ కిడ్నీల మీద పనిచేస్తున్నది అనేటువంటి ఒక కామన్ సెన్స్ మనం గమనించలేకపోతున్నాం. మూత్రం స్మెల్ వస్తుందంటే అక్కడ ఏదో జరుగుతుందనే ఆలోచన మనం చేయలేకపోతున్నాం. ఈ విధంగా మన శరీరం ఇచ్చే హెచ్చరికల్ని మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నాం. కొంతమంది నాలుగు మీద తెల్లగా కోటింగ్ ఉండిద్ది, తెల్లగా ఉందిలే పాచి పట్టిందిలే గీకితే సరిపోద్ది అనుకున్నాం. మీరు ఆ పాచి గీకండి, మళ్ళీ ఒక అరగంట తర్వాత చూడండి, మళ్ళీ తెల్ల కోటింగ్ వచ్చింది. జీర్ణ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుందని అర్థం. అన్ని మనం గమనించాలి. ఎర్రగా ఉండిద్ది నాలుక, కొంతమందికి గులాబీ రంగులో ఉండిద్ది నాలుక, వాళ్ళకి అల్సర్లు స్టార్ట్ అవుతున్నాయి అర్థం. మనం కనుక్కోవాలి. మన నాలుక చాలా విషయాలు చెప్తుంది, మన కళ్ళు చాలా విషయాలు చెప్పిద్ది, మన కను రెప్పలు చాలా విషయాలు చెప్పిద్ది, మన ఈ యొక్క ఈ సింబల్స్ ఇవి ఉన్నాయి కదా, ఇది కొన్ని విషయాలు చెప్పిద్ది, మన చిన్ను కొన్ని విషయాలు చెప్పిద్ది.
ప్రతి శరీరంలో ప్రతి అవయవము చాలా జబ్బులను తెలియజేస్తుంది. ఈ గోర్లు కూడా అనేక రకాల జబ్బులను బయట పెడుతుంది. గోర్లు రంగులను బట్టి కూడా అనేక రకాల జబ్బులు మనం తెలుసుకోవచ్చు. మీ దగ్గరికి వస్తున్న వాళ్ళందరికీ సో ఎలాంటి టెస్టులు అనేది ఏం లేకుండా ఓన్లీ ఈ సిమ్టమ్స్ చూసే మీరు చెప్పేస్తుంటారు. 8 రకాల టెస్టులు, అష్టవిధ పరీక్షలు. ఒక మలమూత్రాలు తప్ప అడుగుతాం ఎలా వస్తున్నాయని. మిగతా మొత్తం మేము చూస్తాం. గోర్లు చూస్తాము, కళ్ళు చూస్తాము, నాలుగు చూస్తాము, చర్మం చూస్తాము, టచ్ చేస్తాము, నాడీ చూస్తాము, ఎంట్రుకల రంగు చూస్తాము. వీటన్నిటిని బట్టి మాకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి కనుక్కోవచ్చు. అది ఇవన్నీ కూడా మన మహర్షులు ఏనాడు చెప్పాడు. చరక సంహితంలోను, సృష్టి సంహితంలోను, భావప్రకాశక, ఇవన్నీ మహనీయులు చక్రదత్త అనేటువంటి ప్రాచీనమైనటువంటి సంహితలో గ్రంథాలలో ఆయుర్వేదంలో అనేక రకాల జీవన విధాలు, అనేక రకాల వైద్య విధానాలు, అనేక రకాలైన వ్యాధులను తెలుసుకునే విధానాలు చెప్పబడ్డాయి. ఓకే. వాటిని ఈరోజు మనం నిర్లక్ష్యానికి గురి చేస్తాము. పుస్తకం చదివే వాడు ఎవరు లేరు. 24 గంటలు మీడియా, సోషల్ మీడియా, సెల్ ఫోన్స్, వాట్సాప్ చాటింగ్లు ఇన్ని వాటి మీద దృష్టి పెడుతున్నాం కానీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టే వాళ్ళు ఒక 10% మందే ఉన్నారు. 90% దృష్టి పట్టలేదు. ఈరోజు తింటే చాలు, ఈరోజు హ్యాపీగా ఉన్నాం చాలు అనే ఆలోచనతో ఉన్నారు. దెబ్బ తగిలి హాస్పిటల్ ఎక్కి ఇంకా రేపు మాపు పోతారన్నప్పుడు అప్పుడు బాధేస్తుంది. ఎంత తప్పు చేశాము, కొంచెం ఆరోగ్యంగా ఉండుంటే బాగుండేదేమో, పిల్లలు వీళ్ళ పరిస్థితి ఏంది అని అప్పుడు ఆ రోజు బాధపడుతున్నారు. కరుణానిధి గారు, మీకు ఈ ఆయుర్వేదం వైపు సో మక్కువ ఎలా పెరిగింది సార్ అసలు? సార్, నా చిన్నతనం నుంచి మా జైన తాత ముత్తాతల కాలం నుంచి వాళ్ళు చేసే పనులు నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నాను. ఓకే. అవి చూస్తూ వాటి మీద ఎక్కువ దృష్టి పడింది. ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. చిన్నప్పటి నుంచి ఆకులు పట్టుకోవడం, మా చేత నూరేయడము, చిన్న చిన్న బేది మాత్రలు ఉంటాయి, వాత మాత్రలు ఉంటాయి, అవి తయారు చేయడం, కలికం అనేది కళ్ళలో పెట్టే అవి తయారు చేయడము, కొన్ని రకాల భస్మాలని మా చేత నూరించడం, అవన్నీ మా చేత చేపించారు మా పూర్వీకులు. ఆ యొక్క భావాలు, ఆ యొక్క ఆలోచన విధానం మైండ్ అంతా నిండిపోయి ఆయుర్వేదం మీద నేర్చుకోవాలనే తపన ఉంది. యాక్చువల్గా నాకు ఒక 2 గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా చేశానండి నేను. నేను ఒక సైకాలజిస్ట్గా చేశానండి, గవర్నమెంట్ సైకాలజిస్ట్ నేను ఒంగోలు రిమ్స్లో. దానికి రిజైన్ చేశాను. తర్వాత దూరదర్శన్ కేంద్రంలో కూడా జాబ్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ది, జర్నలిస్ట్గా. నేను ఎంఏ జర్నలిజం కూడా చదివాను, ఎంఎస్సి సైకాలజీ, బిఎడ్, ఎల్ఎల్బి ఇవన్నీ చేసి ఉన్నానండి నా క్వాలిఫికేషన్స్. కానీ ఎన్ని చేసినా కూడా, ఎన్ని స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏదొచ్చినా కూడా నాకు మా పూర్వీకుల నుంచి వచ్చినట్టు నా జీన్స్లో ఉండబట్టేమో నాకు వాటి మీద ఎక్కువ దృష్టి కలిగి వాటికి ప్రజెంట్ దూరంగా ఉండి నేను ఈ మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఈ వైద్య విధానాన్ని డెవలప్ చేస్తున్నాను. ఒక వ్యక్తిని, ఒక హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తిని నెగిటివ్గా తెప్పియడం అనేది అది వాళ్ళకి ఎలా ఉందో నాకు తెలియదు. కానీ ఈ ప్రపంచంలో ఇంత మటుకు ఇటువంటి రిజల్ట్ రాలేదు. మా ఆశ్రమం, మా రమేష్ అవధూత దత్తాత్రేయ స్వామి ఆశ్రమం ద్వారా నా ద్వారా వచ్చింది అనేది మాకు ఎంతో ఆనందకరంగా ఉంటుందండి. అది చిరస్థాయిగా నిలిచిపోతుందండి. ఏ రోజైనా ఒక గొప్ప స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఎంక్వైరీ జరిగినా కూడా ఈ నెగిటివ్ కేసులను ఎప్పుడైనా వెలుగు తీసి రీసెర్చ్ చేసినా కూడా ఆ క్రెడిట్ మా ద్వారానే మాకే మొదట దక్కుతుందని మేము భావిస్తున్నాం సార్. ఏంటంటే ఇలాంటి వైద్యం ఉంటుందా అని అనుకున్న వాళ్ళకి కూడా మీరైతే దానికి పరిష్కారం అనేది కూడా చూపించడం అనేది కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ రోజు మీతో ఇంటర్వ్యూ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇదే సార్. మీరు ఇట్లా ఒక రిపోర్ట్ అనేది పెట్టిన తర్వాత ఎంతవరకు ఇది కరెక్ట్, సో ఇది పాసిబుల్లా, ఎవ్వరు సాధించలేనిది మన తెలుగువారు ఆయుర్వేదం ద్వారా మీరు సాధించడం అది నిజంగా చాలా గొప్పది. అది అందరికి చెప్పాలనే ఉద్దేశంతో కూడా మిమ్మల్ని తీసుకొచ్చి ఈ వైద్య విధానాన్ని కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను సార్. ఎందుకంటే మాతోనే ఇంతటితో అంతరించిపోకూడదు. కొంతమంది నాకు శిష్య పరంపరంగా కొంతమంది మమ్మల్ని అభిమానించే వ్యక్తులు ఉన్నారు. ఈ హైదరాబాద్లోనే శివ అనే అతను ఉన్నాడు. అతను ఎంతో ఒబీడియంట్ పర్సన్ అండి. ఆయుర్వేద వైద్యం నేర్చుకోవాలి సార్ అని తపన, కసితో ఉన్నటువంటి వ్యక్తి. ఆ కళ్యాణదుర్గంలో నరేంద్ర అనే వ్యక్తి. కొంతమంది ఉన్నారు, అంటే మాకు వైద్యం నేర్పించండి సార్ అని చాలా పట్టుదలతో కొన్ని సంవత్సరాల పాటు మా దగ్గర తిరుగుతున్నారు పాపం. అటువంటి వాళ్ళకి నేను ఖచ్చితంగా నేర్పిస్తాను. ఈ వైద్యం ఇంతటితో అంతరించిపోకుండా ఇంకా తరతరాలకు ఎవరికైనా వచ్చేటట్టు కూడా నేను చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అందువల్ల దీన్ని పోనీయకుండా నేను ముందుకు తీసుకుపోతాను. ఎవరు నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నానండి. ఏంటి సార్, మీరు కమర్షియల్గా ఏమన్నా మారారా? కమర్షియల్గా ఏం మారలేదండి. నెలకు వచ్చి ఒక 5 ఉచిత క్యాంపులు మా కనిగిరిలో నిర్వహిస్తుంటాను సార్. మిగతా రోజులు నేను బతకడానికి కాబట్టి కొంత తక్కువ మోతాదులో ఫీజు తీసుకుంటున్నానండి. 5 క్యాంపుల వరకు ఒక మానవుడిగా నా ధర్మం నేను నిర్వర్తించడం కోసం ఫ్రీ క్యాంపులు 5 రోజులు ఉంటాయి. 5 రోజుల్లో వచ్చిన రోజు వాళ్ళకి మటుకు ఉచితంగా నేను వైద్యం చేస్తున్నాను, నాడీ పరీక్ష చేస్తున్నాను. అలా కాకుండా మమ్మల్ని ఏదైనా ఊర్లకు పిలిపించినప్పుడు
మాకు అయ్యే ఖర్చులు ఉంటాయి కాబట్టి అక్కడ నేను ఫీ చేసి తీసుకోవాల్సి వస్తుందండి. మా దగ్గరికి వస్తే మటుకు మాకు ఖర్చులు ఉండవు కాబట్టి ఉచితం అక్కడ చేయగలము. ఏదైనా ఊర్లోకి వచ్చినప్పుడు మా ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ ఖర్చులు మీ దగ్గర నుంచి తీసుకుంటానండి. ఓకే. దాన్ని మీరు కమర్షియల్‌గా అన్నా మీరు ఏదన్నా నాకు ఇబ్బంది లేదు సార్. అదండి ఉన్న విషయం మటుకు అలా చెప్పాలండి. వాస్తవ విషయం అది. సరే, ఈ వైద్యం అనేది కూడా మీరు చేస్తూ ఉన్నారు. వైద్య రంగంలోనే ఏం చూస్తుంటామంటే మంచి చేసినప్పుడు కాళ్ళు మొక్కుతారు. అవునండి. ఒకవేళ వాళ్ళకి రాంది ఏదైనా అని పొరపాటున అనుకోనిది జరిగినప్పుడు అవునండి. ఖచ్చితంగా రాళ్ళు వేస్తారు. అవునండి. మరి రాళ్ళు వేసిన సందర్భం ఏదైనా ఉండిందా? సార్ రాళ్ళు వేయడానికి ఇయన్నీ మూలికలండి. మన ఇంట్లో దొరికేటువంటి మూలికలు, మన ఇళ్ళ పెరట్లో ఉండేటువంటి మొక్కలే కాబట్టి వాటి ద్వారా ప్రాణాలు పోయే పరిస్థితి అయితే ఎప్పటికి ఉండదండి ఆయుర్వేదంలో. ఆయుర్వేద ఔషధం ఉపయోగించుకోవడం ద్వారా వేడి చేస్తాదనేది ఒట్టి భ్రమండి. ఎవరి శరీర తత్వం ఎవరో తెలుసుకొని మందులిస్తే ఎప్పటికి వేడి చేయదు. ఎప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ రాదు. మీరు తెలుసో తెలియకో ఒక ఆయుర్వేద షాపులోకి వెళ్ళి కళ్ళు మూసుకొని ఒక ఆయుర్వేద మందును టానిక్‌లో కళ్ళు మూసుకొని మీరు మింగారనుకోండి, మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు. ఇంకా రాకపోగా మీ శరీరంలో ఏదైనా చెడు భావాలు ఉన్నాయనుకోండి, వాటిని కూడా తొలగిచ్చేస్తుంది. ఆయుర్వేద ఔషధాల యొక్క గుణం అది. అందువల్ల ఆయుర్వేద ఔషధాల వల్ల సైడ్ ఎఫెక్ట్ రాదు కాబట్టి బండలేయడానికి ఛాన్సెస్ ఉండదండి. ఇంకా కల్పించుకొని ఎవరైనా వేసే పని అయితే మనం ఏం చేయలేము సార్. తర్వాత ఒక అల్లోపతి మందుల షాప్‌లోకి వెళ్ళండి. కళ్ళు మూసుకొని ఒక గుడ్డ కట్టుకొని ఏదో మీ దొరికినటువంటి టానిక్ తీసుకొని మింగండి. మీకు విరోచనాలో, వాంతులో లేకుంటే గుండెపోటు ఏదో ఒకటి వచ్చేసిద్ది. దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఈ రసాయనాలతో తయారు చేస్తుంటారు కాబట్టి. ఇవి ఓన్లీ మూలికలతో తయారు చేస్తారు కాబట్టి మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పటికీ రావు. దాని ద్వారా మాకు రాళ్ళు పడేటువంటి కార్యక్రమాలు కూడా ఇప్పటివరకు జరగలేదండి. ఓకే. ఈ వాంటెడ్‌గా ఎవరైనా చేస్తే మనం ఏం చేయలేము. ఈ ఆయుర్వేదంలో కూడా నేను ఇందాక అన్నాను చూసారా, ఏంటంటే మార్నింగ్ పూట అశ్వగంధ లేహం కానీ సో ఇలాంటివన్నీ తీసుకొని వాడుతూ ఉంటారు కదా. ఓన్లీ నేను ఎగ్జాంపుల్ అశ్వగంధ అని చెప్పేసి అన్నాను, కానీ ఇట్లాంటివి తీసుకొని వాడడం వల్ల అది బెనిఫిట్ అంటారా లేకపోతే అది ఏమంటారు చెప్పండి? బెనిఫిట్ ఉంటుందండి. కానీ నేను ఇందాక ఒక పదం వాడాను సార్. మన శరీర తత్వం ఏంటి? మనం వాత శరీరంలో ఉన్నామా, పిత్త శరీరంలో ఉన్నామా, కఫ శరీరంలో ఉన్నామా, ద్వంద్వ స్వభావంలో ఉన్నామా, త్రిస్వభావంలో ఉన్నామా తెలుసుకొని ఆ మందును మనం తీసుకుంటే దానికి ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన అశ్వగంధ అనేది వాత శరీర వ్యక్తులు తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఒక అమృతం వాళ్ళకి. వాత శరీరం కలిగిన వ్యక్తులకి అశ్వగంధ అమృతము. అదే పిత్త శరీరం గల వ్యక్తులకు అది విషము. పిత్త శరీరంలో ఉన్న వ్యక్తులు అశ్వగంధ తీసుకున్నారనుకోండి, విపరీతమైన కడుపులో మంట, గొంతంతా ఎండిపోతుంది, కళ్ళల్లో నుంచి నీరు కాలుతుంది, ఎర్రగా తయారవుతాయి. అత్యధిక ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది అశ్వగంధ. అందువల్ల పిత్తం అనగా అగ్ని స్వభావము, అశ్వగంధ స్వభావం కూడా అగ్ని స్వభావము. అందువల్ల అగ్ని మీద అగ్ని పడితే ఏమవుతుంది, మరొకంత అగ్ని అవుతుంది. అందువల్ల పిత్త శరీరం గల వ్యక్తులు అశ్వగంధని తీసుకోకూడదు. శతావరి అనేటువంటి మూలికను తీసుకోవాలి. శతావరి ఆ నిప్పుని చల్లార్చేటువంటి స్వభావం కలిగి ఉంటుంది. అందువల్ల పిత్త శరీరం గల వాళ్ళు శతావరి, వాత శరీరం కలిగిన వ్యక్తులు అశ్వగంధ, కఫ శరీరం కలిగిన వ్యక్తులు పునర్నవ. ఇట్లా ఎవరి తత్వానికి ఏదో తెలుసుకుని మందులు వాడితే జబ్బు రాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరో ఇస్తున్నారు అశ్వగంధ అంట, నరాల బలహీనతకు ఉపయోగపడుతుందంట, అందరు కలిపి వాడుతున్నారు. అందరు కలిపి వాడితే దాంట్లో 10 మంది 100 మంది ఉన్నారనుకోండి, ఒక 30 మంది వాత రోగులు ఉంటారు. ఆ 30 మందికి అద్భుతంగా పనిచేస్తుంది. మిగతా కఫ శరీరంలో 30 మందికి, పిత్త శరీరం 30 మందికి అది పని చేయదు. కఫ శరీరం గల్లోడికి పని చేయదు, సైడ్ ఎఫెక్ట్ రాదు. పిత్త శరీరం గల్లోడికి పని చేయదు, సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. అందువల్ల వాడు ఏమంటారు, అబ్బా అశ్వగంధ వాడితే నాకంతా ఒళ్ళంతా వేడి చేసింది, ఒంటేలు మంట వస్తున్నాయి, నోరు పగిలిపోయింది, కళ్ళు మండుతున్నాయి అని అంటుంటారు. అది సైడ్ ఎఫెక్ట్ కాదు. మన శరీర తత్వాన్ని తెలుసుకోకుండా మనం వాడడమే మన తప్పు. అందువల్ల ప్రాణాలు ఏమి పోవు. అందువల్ల ఎవరి శరీరం మీద తెలుసుకొని మందులు వాడితే జబ్బు రాదండి. కానీ దీన్ని ఈ ఆధునిక ప్రపంచం ఏం చేసిందంటే, అల్లోపతి ప్రపంచం అనొచ్చు, ఆధునిక ప్రపంచం అనొచ్చు, ఎవరో కొంతమంది ఏం చేశారంటే ఆయుర్వేద మందులు వాడితే వేడి చేస్తుంది అనే ప్రాపగండ చేశారు. దాన్ని మనము ఈ కరెక్ట్ విధానం కాదు, దాన్ని సరైన విధానంగా మనం తెలియజేయాలి. అందువల్ల ఇది వాస్తవం. దీన్ని తెలుసుకున్న నాడు ఆయుర్వేదం మంచిది, గొప్పది అనే విషయం అందరికీ అర్థమవుతుంది. సార్, ద ఫైనల్ క్వశ్చన్ సార్, చెప్పండి. ఇప్పటి వరకు ఎంతమంది పేషెంట్స్ని మీరు చూసారు? సార్ చాలా మంది చూస్తుంటాను సార్. అంటే స్టార్టింగ్లో 500 మందిని చూసేవాళ్ళం అండి నెలకు.
ఇప్పటి వరకు అంటే నేను అంటే ఈ జర్నలిజం వృత్తి పక్కకు వచ్చేసి, సైకాలజిస్ట్ పక్కకు వచ్చేసిన తర్వాత నాకు తెలిసి ఒక 1,00,000 మంది పైన నేను నాడీ పరీక్ష చేయించి ఉంటానేమో నాకు అంచనా సార్. 1,00,000 మంది. 1,00,000 మంది ఈజీగా ఉంటారండి. ఎందుకంటే మాకు ఒక బుక్‌లో కనీసం ఒక 1000 పేర్లు ఉంటాయండి. హ్మ్. అటువంటి బుక్‌లు ఒక 70 నుంచి ఒక 100 బుక్కుల దాకా కంప్లీట్ అయిపోయినట్టు మాకు బాబా! ఉన్నాయండి. ఓకే. అంటే ఒక బుక్‌లో ఉంటుంది కదా! దాంట్లో మా అంచనా జస్ట్ ఒక హ్మ్. 1,00,000 మంది పైన చూసుంటారని నా అంచనా అండి. ఓకే. చూసుంటాను. ఖచ్చితంగా చూసుంటానండి. సూపర్ సార్. అవునండి. కానీ మీరు సాధించిన విజయం ఏదైతే ఉందో సార్. అది ఇంకా ఎవరైనా హెచ్ఐవి బాధితులు ఉన్నారో సార్. అండ్ వేరే దానిల పరంగా అయినా కానీ సో మీ దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకొని వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. ఖచ్చితంగా అదే కోరుకుంటున్నాను సిద్ధంగా సార్. ఉన్నాం సార్.